నా దగ్గర బ్రీడ్ అయిన బ్లూ డంబో బెట్టా ఫ్రైస్ని అయితే నేను ఇప్పుడు బాట్లింగ్ అయితే చేస్తున్నా. అండ్ వీటి ఏజ్ వచ్చేసి అయితే 3 months అనమాట. ఇవి ఇంకా అడల్ట్ సైజ్కి అయితే రాలేవు. అడల్ట్ సైజ్కి రావాలి అంటే 4 months నుంచి నియర్లీ 5 months అయితే ఇవి అడల్ట్ స్టేజ్కి అయితే వస్తాయి. అండ్ ఈ ఏజ్లో నుంచి అయితే నేనైతే వీటిని అయితే బాట్లింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొద్దిగా ఫైట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసినాయి. బాట్లింగ్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ ఫ్రైస్లో అని అంటే, సో మేల్స్ అనేది అయితే మెచ్యూర్ అవ్వడం అండ్ బ్రీడింగ్లో మంచిగా పర్ఫామ్ చేయాలి అంటే, సో ఖచ్చితంగా అయితే మేల్స్ అయితే సపరేట్ అయితే చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కొన్ని బరూమ్ సాయి గిట్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అయితే అవ్వచ్చు బరూమ్ సాయి గురించి. సో ఆఫ్టర్ బాట్లింగ్ చేసి నేను వీటికైతే ఆల్మండ్ లీఫ్ అండ్ వాటికి ప్రొవైడ్ చేసిన దాని తర్వాత అయితే సో వీటి కండిషన్ అయితే ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ఇవైతే వెల్గా అయితే పర్ఫెక్ట్గా అయితే గ్రూమింగ్ అయితే అవుతున్నాయి. అండ్ మీరు బెటాస్ ఎవరైతే పెంచుతారో వాళ్ళకి మాత్రం ఒక సజెషన్ ఏంటిది అని అంటే, సో మీరైతే ఖచ్చితంగా అయితే ఆల్మండ్ లీఫ్ అయితే యూజ్ చేయండి. ఆల్మండ్ లీఫ్ కొద్దిగా రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఫిషెస్ అనేది చాలా హెల్తీగా అయితే ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు అయితే వీటికైతే ఫ్లేరింగ్ అయితే అయిపోయింది. ఫ్లేరింగ్ చేయకపోతే కొద్దిగా డల్గా